లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. ముగ్గురమ్మల మూలపుటమ్మ మహిషాసుర మర్దిని అయిన ఆ ఆదిపరాశక్తిని స్మరిస్తూ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు ఈరోజు ప్రారంభించే ప్రతి పనుల్లో విజయం సాధించాలని కోరుతూ ఈరోజు లోకల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన 2 వంటకాలను మనకు పరిచయం చేయడానికి శ్రావణి గారు ఉన్నారు. హలో శ్రావణి గారు, మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మరి అమ్మవారికి ఇష్టమైన 2 పదార్థాలు ఏం చేసి చూపిస్తున్నారు? పూర్ణం బూరెలు ఒకటండి, ఇంకొకటి వచ్చేసి చక్కెర పొంగలి. అమ్మవారికి ఇష్టమైన 2 ఇష్టమైన వంటకాలు. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన 2 వంటకాలు పూర్ణం బూరెలు అలాగే చక్కెర పొంగల్ నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా ఏం చేసి చూపిస్తున్నారో శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్రావణి గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? పూర్ణం బూరెలు అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి మైదా పిండి, శనగపప్పుని బెల్లంని 2 గ్రైండ్ చేసుకొని ఒక పదార్థాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. శ్రావణి గారు, ముందుగా ఏం చేసుకోవాలి? మనం తయారు చేసిన మిశ్రమంని ఒక ప్లేట్ తీసుకొని అందులో చిన్న ఉండలుగా చేసుకుందాం. ఉండలుగా చేసుకోవాలా? అవునా. ఈ ప్లేట్ సరిపోతుందా? సరిపోతుంది. మనకి ఇవి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. ఓకే, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్ద. ఓకే, దాంట్లో మనం బెల్లం వేసాం కాబట్టి సపరేట్ గా ఇంకా షుగర్ ఇంకేం వేయక్కర్లేదండి, సరిపోతుంది. సో పప్పుని చాలా మెత్తగా పెట్టుకోవాలండి, లేదంటే కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది? మెత్తగా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఓకే, అప్పటికప్పుడు మిశ్రమాన్ని చేసి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో విజయదశమి కాబట్టి ఈరోజు మార్నింగే లేసి మీరు ఏం చేస్తారండి? ఎక్కడ నుంచి పూజ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మామిడాకులు కడతాం కదండి విజయదశమి కాబట్టి. తర్వాత ఇంకా మామూలుగా పూజ కార్యక్రమాలన్నీ చేసేసుకొని దేవుడికి ఇష్టమైన పదార్థాలన్నీ వండేసి పెట్టేసి పూజ చేస్తామండి. ఓకే, మనకి కావాల్సిన ఉండలని రెడీ అయిపోయాయి కదా. తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకున్నాము. ఓకే, ఫైన్. సో ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అంత లోపల హీట్ అయితే మనం మరి ఇది చేసుకోవాలి. కొంచెం సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే, కొంచెం ఆయిల్ తీసుకుంటే త్వరగా వేగుతాయి. అంతలోపై మనం ఒక బౌల్ తీసేసుకొని మైదా పిండిని వాటర్లో కలిపేసుకున్నాం. ఓకే అండి. మనకి పిండిని మనం బజ్జీలకు వేసుకుంటాం కదండి, శనగపిండి చేయాలా? కొంచెం లూజ్గా వేయాలి. ఓకే, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి. దీనిని బట్టి ఇది తీసుకుంటాం. వాటర్ వేయాలా? చాలు. కొంచెం వేయాలా? సో ఇవి ఉండలు కట్టకుండా మనం ప్లెయిన్ గా మంచిగా కలుపుకోవాలి. సో విజయదశమి అనేది చాలా గ్రాండ్ ఫెస్టివల్ కదా. అవునండి. 9 days మనం పూజ చేస్తూనే ఉంటాం కదా. తర్వాత లాస్ట్ 9th day రోజు మనం విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఇంకొంచెం పల్చంగా కలుపుకుందాం. ఇంకొంచెం కలుపుకోనా? కొంచెం వాటర్, కొన్ని. సో మనం ఇలా పిండి కలుపుకునే లోపు మనం ఆయిల్ పెట్టేస్తే హీట్ అయిపోతుంది. ఓకే, లోకల్ కిచెన్ లో ఒక చిన్న విరామం. తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్
kitchen. Take a break. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు. Local kitchen. లోకల్ కిచెన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. సో శ్రావణి గారు, మరి ఆయిల్ అంతా హీట్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మనం తయారు చేసిన ఉండలు ఉన్నాయి కదండి, అవునా? అవి ఈ పిండిలో అద్దేసి ఆయిల్లో వేసి వేయించాలి. ఓకే. సో ఉండలకంతా కూడా పిండి బాగా పట్టాలి కదండి? అవునండి, ఉండలకంతా పిండి పట్టి కొంచెం సన్న మంట మీద వేయించుకోవాలండి. ఓకే. లోపల కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మనం సన్న మంట పైన. సో శ్రావణి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది హైదరాబాదే అండి. హైదరాబాదేనా? అవునండి. ఏం చేస్తూ ఉంటారండి? నేనా జాబ్ చేస్తుంటానండి. జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? అవునండి. ఓకే. ఓకే అండి, ఇవి కొంచెం మనం వేయించుకోవాలా అటు ఇటు? అవునండి. ఒకవైపు కాలేస్తున్నాయండి, ఇంకొక వైపు కూడా మొత్తం కూడా ఇలా బ్రౌన్ కలర్ లో రావాలి. బ్రౌన్ కలర్. సో రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఓకే అండి. శ్రావణి గారు, మరి మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటామండి. టీవీ చూస్తూ ఉంటారా? అందరికీ అదొక హాబీ కదా? అవునండి, జనరల్ హాబీ అది. మరి మీకు ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? లేవండి, సాంగ్స్ వింటుంటాను, టీవీ చూస్తుంటాను. అంతేనా? మరి మీకు జాబ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి ఫ్రీ టైం దొరుకుతుందా మరి? దొరుకుతుందండి. సాటర్డే సండే హాలిడే అనమాట. ఓకే. వెనుక సైడ్ కూడా వేయిపోయి ఉంటుంది కదా? ఇవంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకోవచ్చు. ఓకే అండి శ్రావణి గారు, మరి ఇది రెండు వైపులా కాగిపోయాయండి. మనం ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకున్నామండి. ఓకే. మరి స్టవ్ ఆఫ్ చేసారా? ఆఫ్ చేసేసి మంచి కలర్లో వచ్చాయి కదండి, డీప్ కలర్లో. ఇలా రాగానే మనం తీసేసుకోవాలి. ఓకే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ అయ్యాయండి. అవునా? చాలా తొందరగా కూడా రెడీ అయిపోయాయి కదండి. తొందరగా అయిపోతాయి, మనకి పూజకి లేట్ కాకుండా త్వరగా పెట్టేయచ్చండి దేవుడికి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవండి పూర్ణం బూరెలు. ఓకే వ్యూవర్స్, మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా? మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. పూర్ణం బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బెల్లము, శనగపప్పు గ్రైండ్ చేసిన పదార్థం. బూరెలు తయారు చేసే విధానం: శనగపప్పు, బెల్లం కలిపిన మిశ్రమంని ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో మైదా పిండి వేసి వాటర్ వేసి దోశ పిండిలా కలపాలి. ఇప్పుడు శనగపప్పు ఉండల్ని పిండిలో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణ బూరెలు రెడీ. పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి? మరి రెండో వంటకం చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న విరామం. Local kitchen. Take a break. Local kitchen.
లోకల్ కిచెన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. సో శ్రావణి గారు, మరి రెండవ వంట చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పంచదార, యాలకల పొడి, పాలు, గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నమాట. ఓకే, మరి ముందుగా ఏం చేసుకోవాలి? నానబెట్టి బియ్యంని పెట్టుకోండి రెడీ. ఓకే, నానబెట్టాలా? ఎంతసేపు నానబెట్టాలండి? ఒక 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ సరిపోతుందా? ఓకే. తర్వాత ఒక బాండి తీసుకొని మనం పాలను హీట్ చేసుకున్నామండి. ఓకే, స్టవ్ పెట్టుకొని సో ఇప్పుడు మనం పాలని మరిగించుకోవాలా? అవునండి. ఓకే, మనం 1 కప్పు రైస్కి 3 కప్పుల పాలు తీసుకోవాలండి. ఓకే, 1 కప్ రైస్కి 3 కప్స్. ఓకే, సో కంపల్సరీగా మనం కొలతతోనే వేయాలి కదండి? కొలత వేస్తుంది. ఎక్కువ వేసినా కూడా పాలు మంచిగా ఉంటుంది. మెత్తగా రావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఓకే, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తుందండి. ఓకే, ఫైన్. అవి హీట్ అయ్యాక మనం రైస్ వేసుకోవాలండి. ఓకే, ఇవి కొంచెం హీట్ అవ్వాలి ఇంకొంచెం. ఓకే అండి, ఒక 5 మినిట్స్. ఓకే శ్రావణి, మరి లోకల్ టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటావు? లోకల్ కిచెన్ చూస్తూనే ఉంటామండి. రెగ్యులర్గా చూస్తుంటారా? కొత్తవి ఏమైనా వంటకాలు ఉంటే అవి మేము ట్రై చేస్తుంటామండి. అప్పుడప్పుడు ఇంట్లో బాగా చేస్తారు కాబట్టి చూస్తుంటామండి మేము. సో ఏదైనా ట్రై చేశారా మరి ఇంట్లో? చేసాం. సరిగా కుదిరాయా మరి? కుదిరాయండి. ఫస్ట్ టైం చేస్తే జనరల్గా కుదరవు అందరికి, కానీ కుదిరాయండి. కుదిరాయా? మేము అంత క్లియర్గా చూపిస్తాం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ కుదురుతాయి కదా. ఓకే అండి, మరి మీరు జాబ్ కోసం అని ఇక్కడికి వచ్చారా లేదంటే మీ సొంత ఊరే హైదరాబాద్? జాబ్ కోసం అండి యాక్చువల్గా. ఓకే, అందుకే ఇక్కడ ఉన్నాము. పేరెంట్స్ అయితే ఇక్కడ కాదండి. పేరెంట్స్ ఇక్కడ ఉండరా? మీరు ఒక్కరే ఇక్కడ ఉంటారా? రిలేటివ్స్తో ఉంటామండి మేము. రిలేటివ్స్తో ఉంటారా? అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి మాది. కర్నూలా? ఓకే, కర్నూలులో చేస్తారా బాగా వంటలు అవన్నీ? చేస్తారు. కర్నూలు స్పెషల్ వంటకం ఏదండి? రాయలసీమ స్పెషల్ వచ్చేసి హోలీగల్ అండి. దసరాకు వచ్చేసి ఓకే, అవి చేస్తారు. పూర్ణం బూరెలు చేస్తారు, చక్కెర పొంగలి, ఇవన్నీ స్పెషల్. పులిహోర అన్నీ చేస్తారు. ఓకే, ఓకే అండి, పాలన్నీ కూడా మరిగాయి కదా? మరిగాయండి. ఇప్పుడు ఏం వేసుకోవాలి? 3 కప్స్ వేసాం కాబట్టి ఒక 2 కప్స్ షుగర్ వేసుకున్నామండి. ఓకే, 3 కప్స్ మిల్క్కి 2 కప్స్ షుగర్. సో షుగర్ అంతా కూడా దాంట్లో కరిగిపోవాలి కదా? ఒక 2 మినిట్స్ అండి. మరి ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్లోనే నేర్చుకున్నాను. ఇది కూడా ఇంట్లోనే మమ్మీ నేర్పించారా? అవునండి. మరి పండుగలప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా లేదంటే టీవీ చూసుకుంటూ కూర్చోవడమే సరిపోతుంది? చేస్తూ ఉంటాము ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, షుగర్ అంతా కూడా కరిగిపోయింది కదా? మనం 1 కప్ రైస్ వేసుకున్నామండి. ఓకే, 3 కప్స్ దానికి 1 కప్ రైస్. ఓకే, కంప్లీట్గా రైస్ అంతా కూడా పాలల్లోనే ఉడకాలి కదండి? అవునండి, పాలలో ఉడికితే బాగుంటుందండి. వాటర్ టేస్ట్ మనం పల్చని కావాలన్నా చక్కెర పొంగల్ లాగా చేసుకోవచ్చండి. ఇంకొంచెం డార్క్ కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఓకే, పల్చగా కావాలంటే కొంచెం ఇవి తొందరగా తగ్గించుకోవచ్చు. లేదు కొంచెం కావాలంటే థిక్గా కావాలంటే. ఓకే, ఓకే అండి, మరి రైస్ అంతా కూడా బాగా ఉడికింది కదా పాలల్లో? పడిందండి. కొంచెం మనం దించే ముందు కొద్దిగా యాలకల పొడి అండి. ఓకే, ఇలాచీ పౌడర్ లాస్ట్లో వేసుకోవాలా దింపే ముందు? ఓకే, ఒక్క 1 మినిట్ ఆగి తీసేసేయచ్చు. సో ఇలాచీ స్మెల్ అంతా కూడా మనకి బాగా పడుతుంది కదా స్వీట్కి మొత్తం. ఓకే అండి, మరి ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకుందామండి. ఓకే, సో మొత్తం మనకు పాలల్లోనే ఇంకా మెత్తగా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని కూడా తినచ్చు. ఓకే, ఎవరి ఇష్టమైనట్లు అట్లా చేసుకోవచ్చు. సో ఈ రైస్ అంతా కూడా పాలల్లోనే ఉడికింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కదా? గార్నిష్ చేసుకుందామండి మనం. ఓకే, బాదం కాజు కిస్మిస్తో మనం గార్నిష్ చేసుకోవాలా? ఎంతో రుచికరమైన అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి తయారైందండి. రెడీ అయిపోయింది కదా? అవునండి. ఓకే, ఇది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది, త్వరగా అయిపోతుంది మనకు.
ఓకే అండి, శ్రావణి గారు అమ్మవారికి ఇష్టమైన 2 మంచి వంటకాలు మా ప్రేక్షకులకి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యము, పాలు, పంచదార, యాలకుల పొడి. చక్కెర పొంగలి తయారు చేసే విధానం: ఒక బాండీలో పాలు వేసి బాగా మరిగించాలి. ఇందులో షుగర్, రైస్ వేసి ఇంకా సేపు ఉడికించాలి. ఇలా ఉడికిన దాంట్లో ఇలాచీ పౌడర్ వేసి బౌల్లో తీసి బాదాం, కిస్మిస్, కాజుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణ బూరెలు అలాగే చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ విజయదశమి మహాపర్వదినాన మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.